దక్షిణ రష్యాలోని కాకసస్ పర్వతాల నుంచి సహజ సిద్ధ మినరల్ వాటర్ ఈ ఏడాది చివరికల్లా భారత వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. రష్యాకు చెందిన ఆక్వా హోల్డింగ్ కంపెనీ ఈ నీటిని మన దేశానికి ఎగుమతి చేస్తోంది. మొదటి విడత కింద వేల సంఖ్యలో నీళ్ల బాటిళ్లను నల్ల సముద్రంలోని నోవోరోసిస్క్ ఓడరేవు నుంచి రవాణా ఓడ ద్వారా భారతదేశానికి పంపించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ మినరల్ వాటర్ భారత విపణిలో లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. భారత విపణిలో ఈ మినరల్ వాటర్ విక్రయం కోసం గోజీ విటా బ్రాండ్ను కంపెనీ రూపొందించింది. కాకసస్ మినరల్ వాటర్ ను వివిధ బ్రాండ్ల ద్వారా అమెరికా, చైనా, కెనడా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా సహా 20కి పైగా దేశాలకు ఆక్వా హోల్డింగ్ కంపెనీ ఎగుమతి చేస్తోంది. అయినా మంచినీటిని చమురు దిగుమతి చేసుకున్నట్లు రష్యా నుంచి కొనుక్కోవడం దేనికని మీకు అనుమానం కూడా రావచ్చు. అంతగా మంచినీరు కావాలంటే మన దేశంలో దొరకదా అని కూడా అడగవచ్చు. అయితే మనకు తెలిసిన నీరు కేవలం ఇంట్లోని నల్లా నీరు మాత్రమే. కాకపోతే గత 5 ఏళ్ల క్రితం దాకా మినరల్ వాటర్ మాత్రమే తెలుసు. కానీ ప్రపంచంలో మరెంతో ఖరీదైన నీరు లభిస్తోంది. ఆ నీటి ప్రతి సిప్పు అద్భుతమైన రుచితో ఉంటుందట. వాటిని ధనవంతులు మాత్రమే తాగుతూ ఉంటారు. ఆ నీటిలో బంగారం కూడా కలుపుతున్నారు. మీకు తెలుసా? అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతూ ఉంటారని ప్రచారంలో ఉంది. ఎంతైనా రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ ముఖేష్ భార్య కదా, తనకు తక్కువేంటి అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను స్వీకరిస్తారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ వాటర్ బాటిల్ ధర 27,000 రూపాయలకు పై మాటే అని కూడా ప్రచారం చేశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు బరువు నియంత్రణలో ఉండి చర్మం నిగారింపును సంతరించుకుంటుందని చెబుతున్నారు. బంగారం లాంటి ధాతువును కలిపి తయారు చేసిన ఆ నీటితో ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం జరిగింది. ఆమె ఫిట్నెస్ వెనుక ఆమె తాగే నీరు కూడా కారణమని చెప్పుకున్నారు. కానీ కేవలం బంగారపు నీరు తాగినంత మాత్రాన ఆరోగ్యం బంగారమైపోదు. దానికి సరైన ఆహారం, విశ్రాంతి, వ్యాయామాలు కూడా అవసరమవుతూ ఉంటాయి. అయితే ఒకటి మాత్రం నిజం, మన దేశంలోనే కాదు ఏ దేశంలోనైనా సంపన్నులు ఈ తరహా అపురూపపు నీటిని విదేశాల నుంచి తెప్పించుకుని తాగుతున్నారు. అయితే ఈ విలువైన నీరు అన్ని చోట్ల దొరకదు. పైగా ఈ నీరు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదని, వసంతకాలంలో ఫిజీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాలలో ఏర్పడే గ్లేసియర్ నుంచి సేకరిస్తారని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ నీటి రుచితో పాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఆ నీటికి అంత క్రేజ్ ఉందని చెబుతున్నారు. దీనిపై ఒక సందర్భంలో నీతా అంబానీని ఆమె స్నేహితులు అడిగారట, మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని తేల్చేశారట. మరి మీరు ఉపయోగించే 49 లక్షల వాటర్ బాటిల్ కథేంటి అంటే ఆమె ముసిముసి నవ్వులు నవ్వారట. 2015లో జరిగిన IPL మ్యాచ్ లో ఆమె ఒక వాటర్ బాటిల్ తో కనిపించారు. ఈ బాటిల్ ధర సుమారు 49 లక్షల రూపాయలు విలువ చేస్తుందంటూ ఒక మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్ ఫెర్నాండో అల్టమిరానో ఈ బాటిల్ ను నిజంగానే బంగారంతో డిజైన్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ అని గిన్నెస్ వరల్డ్ రికార్డులోకి చేరిపోయింది. నీరు సకల ప్రాణకోటికి జీవాధారం. నీరు లేనిదే జీవకోటి మనుగడ లేదు. మరి త్రాగడానికి ఉత్తమమైన మరియు సురక్షితమైన నీరు ఏది అని చెప్పడానికి అందుబాటులో ఉన్న నీటి వనరులపై ఆధారపడి ఇది ఉంటుందన్నమాట. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా పర్యావరణ పరిరక్షణ సంస్థలు వంటి నియంత్రణ సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే నీటిని తాగాలని సిఫార్సు చేస్తారు. సాధారణంగా కాలుష్య కారకాలు, బ్యాక్టీరియా మరియు వైరస్ల వంటి కలుషితాలు లేని, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండే నీటిని తాగడం ఆరోగ్యకరమని, శరీరానికి ప్రయోజనకరమైన దిశగా పరిగణించబడుతూ ఉంటుంది. హైడ్రేటెడ్ గా ఉండడానికి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు త్రాగడం కూడా చాలా ముఖ్యం. స్వచ్ఛమైన మరియు ఎలాంటి కలుషితాలు లేని నీరు త్రాగడానికి మంచిది. శుద్ధి చేయబడిన, ఫిల్టర్ చేయబడిన కుళాయి నీరైనా కావచ్చు, లేదా నియంత్రణ ఏజెన్సీలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బాటిల్ వాటర్ కావచ్చు. త్రాగే నీరు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. త్రాగడానికి ఉత్తమమైన నీరు మీ నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుంది. తాగునీరు మీకు ఏది ఉత్తమమో పరిగణించడానికి కొన్ని విషయాలు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రయోగశాలలు, అక్వేరియంలు, వైద్య పరికరాలు మరియు అవసరమయ్యే ఇతర అవసరాలకు స్వేదన జలం చాలా బాగుంది. స్వేదన జలం అనేవి ఆవిరిగా మరిగించి, ఘనీభవించి ద్రవ రూపంలో సేకరించిన నీరు. స్వేదనం ప్రక్రియలో ఖనిజాలు మరియు లవణాలు తొలగించబడతాయి. స్వేదన జలం మాత్రమే తాగడం వల్ల శరీరానికి కావలసిన సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం స్థాయిలు అందవు. అప్పుడు నీరు తాగితే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది.
ఇకపోతే మినరల్ వాటర్ లో పెద్ద మొత్తంలో మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఇతర ప్రయోజనకరమైన ఖనిజాలు ఉంటాయి. మినరల్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నీటి కాఠిన్యం హాట్ వాటర్, సాఫ్ట్ వాటర్ అనే అంశాలపై ఉంటుంది. కుళాయి నీరు త్రాగడానికి చౌకైనది, అత్యంత అనుకూలమైనదిగా ఎంపికగా ఉంటుంది. అయితే ఆ నీరు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనది మాత్రం కాదు. అప్పట్లో మినరల్ వాటర్ నీరు దేశమంతటా వినిపించేది. ఎక్కడ చూసినా ఆ బాటిల్స్ ని మినరల్ వాటర్ బాటిల్ అని అమ్మేవారు. సదరు వాటర్ బాటిల్ అసలు మినరల్ వాటరే కాదు. నిజమైన మినరల్ వాటర్ చాలా ఖరీదైనదిగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మనం కొంటున్న వాటర్ బాటిల్ ఒక లారీలో ఎండలో కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తోంది. షాప్ అతను కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మనకు అమ్ముతూ ఉంటాడు. మిగతావి రోజు మొత్తం బయట ఎండలోనే ఉంటాయి. ఆ బయట ఉన్న బాటిల్ ఎండకి ఆ ప్లాస్టిక్ కొద్దిగా కరిగి నీళ్ళల్లో కలుస్తూ ఉంటుంది. ఆ విషయం తెలిసినా కొనేసి తాగుతూ ఉంటాం మనం. ఇప్పుడు అదే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్స్ పై ప్యాకేజ్డ్ వాటర్ అని రాస్తున్నారు. అయితే ప్రభుత్వం రూల్ పాస్ చేశాక ఇలా రాయడం అనివార్యమైంది. ఇప్పుడు సెలబ్రిటీలకు అమ్ముకోవడం కోసం దీంట్లో మినరల్స్ కలిపినట్టు ప్రచారం చేసుకుంటూ అమ్ముకుంటున్నారు. హిమాలయాల్లోంచి వచ్చే నదీ నదాల నీరుని తీసుకొచ్చి ప్యాకేజ్ చేసి మినరల్ వాటర్ అని ప్రచారం చేసుకుంటూ అమ్ముతున్నారు. ఇవి కాక మిగతా నీరంతా ఆర్ఓ చేసి ఫిల్టర్ చేసి అమ్మేవిగానే ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఆర్ఓ స్టేజ్ తర్వాత వాటర్ ఫిల్టర్లలో మినరల్ క్యాండిల్, ఆల్కలిన్ క్యాండిల్ పెడుతున్నారు. తాజాగా రాగి క్యాండిల్స్ తో కూడా వస్తున్నాయి. ఇక్కడే మరో నీటి గురించి చెప్పుకోవాలి. అదే ఆల్కలైన్ వాటర్. ఈ నీటిని తాగడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఆల్కలైన్ వాటర్ తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మనిషి ఆరోగ్యంగా బతకడం గురించి ఆలోచించే క్రమంలో పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు అంతా కలుషితమైందని అందరం ఒప్పుకొని తీరాల్సిందే. గాలి కలుషితం కాకుండా ఉంచడం మన చేతిలో లేదు. తినే తిండి ఆర్గానిక్ గా పండించే అవకాశం లేదు. అలాగే నీటికి కూడా మినహాయింపు లేదు. నీటిలో ఆమ్లతత్వం బాగా పెరిగిపోయి తాగేందుకు స్వచ్ఛమైన నీరు లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్ఓ ప్లాంట్లలో తయారయ్యే నీటినే కొనుక్కొని తాగుతూ ఉన్నారు. పోని అవైనా ఆరోగ్యకరమైనవా అంటే రోగాలను తెచ్చిపెట్టేవిగా ఉంటున్నాయంటున్నారు నిపుణులు. ఆర్ఓ నీళ్ళలో కనీసం ఉండాల్సిన లవణాల శాతం WHO నిర్దేశించిన ప్రకారం 100 ppm టు 250 ppm వరకు ఉండాలి. కానీ వారు సప్లై చేసే నీటిలో కేవలం 10 ppm టు 30 ppm మాత్రమే ఉంటున్నాయి. ఎందుకంటే అలా చేస్తేనే ఆ నీరు టేస్టీగా ఉంటుంది. మరి ప్రజలు ఆ తీయదనానికి అలవాటు పడి వేరే నీరు రుచి నచ్చడం లేదట. మళ్ళీ మళ్ళీ అదే నీరు తాగుతూ అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల బాడీలో మినరల్స్ డెఫిషియన్సీ పెరిగిపోయి శరీరంలో ఆమ్లతత్వం పెరిగి ఒళ్ళు గుల్లవుతోంది. నానా రకాల జబ్బులకు గురవుతూ రోగ నిరోధక శక్తి నశించిపోతోంది. కనీసం మంచినీటినైనా మార్చుకోగలిగితే కొంతలో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు సరైన మోతాదులో ఉంటేనే ఆహారాన్ని తీసుకుంటూ తాజా పండ్లు, కూరగాయలు, మొత్తం ధాన్యాలు, చక్కటి కొవ్వులు మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవడం అవసరం. వాటితో పాటు రోజుకు కనీసం 8 గ్లాసులు నీరు త్రాగాలని నిపుణులు సూచిస్తున్నారు.